ముందు అంటుండే ఏంది అరే భయ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడితే ప్రాబ్లం అవుతుంది వాడకుర్రి అని చెప్పి సరే అని చెప్పేసి ఇప్పుడు అందరు మట్టి గణపతులు వాడతారు. మట్టి గణపతులు స్టార్ట్ చేసినాక ఈ మధ్య కొత్తగా వచ్చింది అరే గల్లీ గల్లీకో గణపతి ఎందుకు ఊరికో గణపతి పెట్టుర్రు అని చెప్పేసి నెక్స్ట్ ఏమంటారు అరే గణపతి ఎందుకు రా పోయి గుళ్ళు ఉన్నది కదా పోయి దండం పెట్టుకోరు అని అట్లనే చేద్దామా. మన ధర్మం మన సంస్కృతి ప్రపంచం అంతా పాటిస్తుందన్న కానీ మన దగ్గర ఉన్న కొంతమంది మేధావులు లెక్క ఫీల్ అయ్యే జనాలు చేయబట్టి మనం మన అన్నింటిని వదిలేస్తున్నాం. ఇప్పటికే మన పొరగాళ్ళు బయట ఆడుకుంటూ మానేసి ఇళ్ళ సెల్ ఫోన్లు చూసుకుంటూ ఆడుకుంటా ఉన్నారు. ఇంకొన్ని రోజులు వదిలేస్తే అదే మీరు అన్నట్టు ఈ పండుగలు అన్ని తీసేసినాం అనుకోర్రి నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించరు. అన్నా బాలగంగాధర్ తిలక్ గారు వినాయక ఉత్సవాలను స్టార్ట్ చేసింది ఎందుకో నేను చదివినా కానీ నేను చూడలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఎన్నో దేశాల నుంచి మన మీదకి దండెత్తినా మన సంస్కృతి మీద దాడులు చేసినా మన సంస్కృతి చెక్కు చెదరలేదు. కానీ మన లోపల ఉన్నటువంటి కొంతమంది చదువుకున్న మూర్ఖులు చేయబట్టి ఇప్పుడు మన సంస్కృతి దెబ్బతినేటట్టున్నది. కేవలం ఒక్క ధర్మాన్ని ఒక్క సంస్కృతిని మాత్రమే టార్గెట్ చేస్తూ వేద శాస్త్రాలను పురాణాలను ఇతిహాసాలను అపహాస్యం చేస్తూ భారతీయ ఆత్మను దెబ్బకొట్టాలని జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నంలో మనం పావులం కావద్దు. మన ధర్మాన్ని ప్రపంచం గౌరవిస్తుంది. టీవీ డిబేట్లలో కూర్చొని చెత్తవాగుడు వాగే కొంతమంది జనాల వల్ల దానికి ఏం కాదని నిరూపిద్దాం. ఇప్పటికైనా నిద్రలేద్దాం. భారతదేశ సంస్కృతిని కాపాడుకుందాం. మన భావితరాలు కూడా మన సంస్కృతి యొక్క ఫలాన్ని పొందేలా చేద్దాం. ఏమంటారన్నా? జై బోలా గణేష్ మహారాజ్ కి.